ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక ఆదివారం ఈ రీతిగా మనం కలుసుకోగలిగిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మనకిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి దీన్ని ఆపరేట్ చేయగలిగిన యవన బిడ్డలను బట్టి తర్వాత ఈ సదుపాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం కానీ మన పూర్వీకులు కానీ ఎరగినటువంటి బహు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘం వెళుతూ ఉంది. మా సంఘ బిడ్డలు కొంతమంది అడుగుతా ఉన్నారు, ఈ జరిగినటువంటి పరిస్థితులు మనకి అవగాహన కాక అర్థం చేసుకోలేక ఏంటి, ఎందుకు జరిగిందండి ఈ సంగతులు ఏ రీతిగా అని అంటే, పిల్లలు మన చరిత్రలో దేవుడు కలుగు చేసుకుని పాపాన్ని శిక్షించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. పాపానికి తగిన తీర్పు విధించినటువంటి విధానం పరిశుద్ధ లేఖనంలో ఆ హెచ్చరికలని మనం చూస్తాం. ఆదికాండం ప్రారంభ దినాల్లో ఆదాము హవ్వలు వాడు పాపంలో పడినప్పుడు వాళ్ళు ఏదైనా మన నుండి బయటకు బహిష్కరించబడి పాపంలోకి శిక్ష మానవాళికి ప్రారంభమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. కష్టపడి పని చేసుకోవాల్సిన అవసరత, ఈ భూమి శపించబడి తర్వాత మిక్కిలి వేదనతో మూలుగుతూ విడుదల కొరకు కనిపెట్టడం అనేటటువంటిది, తర్వాత ఆదాము హవ్వల మీదకి వచ్చినటువంటి ఆ శాపం అనేటటువంటిది మనం చూస్తాం. తర్వాత మనం ఈరోజు మనం ధ్యానం చేయబోయే సంగతులు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నరులు భూమి మీద విశ్రమ ప్రారంభించినప్పుడు వారి చెడుతనం గొప్పదని ఆయన సంతాపపడి వీటిని తుడిచివేస్తాను అని తీర్మానం చేసుకున్నటువంటి సందర్భం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద ఆదికాండం 19వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతే అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఆ తీర్పు, దేవుని యొక్క తీర్పు అగ్ని గంధకాలు కూర్చున్నట్లుగా మనం చూస్తాం. కానీ నీతిమంతుడైనటువంటి యోబు, అతన్ని బట్టి అతని భార్య, 2 కుమార్తెలు బయటకు తీసుకుని రాబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని తీర్పులో కొంతమంది తప్పించుకోవడం అనేది, దేవుడు ఎవరైతే నీతిమంతులుగా నిందారహితంగా జీవిస్తారో వారిని తప్పించడం అనేది మనం చూస్తాం. సో చరిత్రలో దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటిది స్పష్టమవుతా ఉంది. కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ జ్యుడిషియల్ పనిష్మెంట్ ఫర్ ది సిన్. ఆదాము హవ్వల ద్వారా లోకానికి పరిచయం చేయబడిన పాపం మీద దేవుని యొక్క ఉగ్రతగా ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది దేవుని తీర్పాటి అని అడుగుతారు చాలామంది. అవును, పాపానికి దేవుడు తీర్చేటటువంటి తీర్పుగా, దేవుని ఉగ్రతగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సార్వత్రికమైనటువంటి ప్రతి విపత్తు కూడా దేవుని యొక్క తీర్పుకి, దేవుని ఉగ్రతకు, ఆయన న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి తీర్పుగా మనం చూస్తాం. కానీ దాని కిందకి విశ్వాసులైన వారు రారు. కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో జ్యుడిషియల్గా, చట్టపరంగా మన మీదకి రావాల్సినటువంటి ఆ కండెమ్నేషన్ అనేటటువంటిది మనకి లేదు. దాని నుంచి మనం తప్పించబడ్డాం. సో అందుచేత కానీ వీ కెన్ కమ్ అండర్ డిసిప్లిన్. ఆయన బిడ్డలుగా ఆయన యొక్క డిసిప్లిన్ కింద, దీనివల్ల ఏదో ఒక పాఠం నేర్చుకుని ఆత్మలో ఎదిగి వర్ధిల్లడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా దేవుడే దీన్ని కలుగు చేశాడండి అని అడుగుతారు. దేవుడే కలుగు చేశాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం. దేవుని వాక్యంలోకి వెళ్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6-7 వచనాలు. తూర్పు దిక్కు నుండి అడగటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగు చేయవాడను అని అంటాడు. తర్వాత అదే గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. 46వ అధ్యాయము 9-10 వచనాలు.
చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుని, దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడునూ లేడు, నా ఆలోచన నేర్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుపుకో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేయుచున్నాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. తర్వాత సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో మిక్కిలి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగ చేసిన నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేసెను అనే మాట. ఇలా ఇది దేవుడు అనుమతించింది. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది దేవుడే అనుమతించాడు. ఇట్ ఈస్ ది గాడ్ హూ కాస్ట్ ఇట్ అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా ఆ మాటలు భూమి మీద నాశనం కలుగు చేయవాడు ఆయనే అనే సంగతి మనం అక్కడ కూడా మనం చూస్తాం. సో దేవుడు కలుగు చేశాడు. సరసాధారణంగా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నారు. సరే, మనకేంటండి, మన విశ్వాసం కదా, మనం ఆయన నమ్ముకున్న వాళ్ళం కదా, ఈ తీర్పు నుంచి మనం బయటకు వచ్చిన వాళ్ళం కదా, తీర్పులోనికి రాము కదా, మనకేంటండి ఇది అని అడుగుతారు. వ్యక్తిగతంగా విశ్వాసం అయిపోయాడు. ఇలా ఇది మనకి ఒక పరీక్ష. మనల్ని ఇంకా తన స్వరూపంలోనికి మార్చడానికి, తన సమరూపంలోనికి మార్చడానికి దేవుడు అనుమతించినటువంటి ఒక పరీక్ష. చాలామంది చాలా అంచనాలు వేసుకుని 2020లో ఇలా చేయాలి, ఇలా అవ్వాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, మన ఐటనరీస్ అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. ఎవరు కూడా ఏప్రిల్, మార్చి 22 నుంచి ఇలాగా ఎంతకాలమో తెలియదు, లాక్డౌన్ వస్తే ఎవరు రాసుకోలేదు ఐటనరీ. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మాట్లాడాలి, నా మట్టుకు నేను మెడ్రాస్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని రాసుకున్నాను. నా మట్టుకు నేను ఎవరు కూడా సిక్ అయిపోతాం, చచ్చిపోతాం, లేక లాక్డౌన్ వస్తే బయటకు వెళ్ళడానికి ఉండదు, ప్రయాణ సదుపాయాలు ఉందని ఎవరు రాసుకోరు. అందరూ కూడా మనం వేసుకున్నాం. కానీ చాలా భయంకరమైనటువంటి విధానంలో ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతాం. చాలా పవర్ఫుల్ నేషన్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థకు కుప్పకూలిపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇలా చాలా మిక్కిలి పవర్ఫుల్ నేషన్స్, చాలా ఎంతో మిలిటరీ శక్తి కలిగినటువంటి దేశాలు ఒక చిన్న కంటికి కనబడని ఒక చిన్న క్రిమికి భయపడిపోతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో అనేటటువంటి భయంలో, ఆందోళనలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రాన్ని సువార్త మెడిసిన్ కాదు, సువార్త వ్యాక్సిన్ కాదు. మనం ఏమో ఆప్ చేయలేదు. దేవుడు అనుమతించాడు దీన్ని. ఎంతమందిని కబళించుకుని వెళ్ళిపోవాలో అంతమంది కబళించుకుని వెళ్ళిపోవాలి. సంహారకుడు బయట తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత సంఘానికి దీన్ని ఎలా అన్వయించుకోగలమండి అనేటటువంటి ప్రశ్న కూడా వేస్తారు. సంఘానికి దీన్ని ఏ రీతిగా, మనమందరం కూడా పాపులమే. మనకి బయట ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే మనం క్షమించబడిన పాపులు. దెర్ ఈస్ ఎ సిన్ఫుల్ నేచర్ ఈవెన్ ఫర్ ఎనీ సెయింట్. ఎంత గొప్ప దైవజనుడికైనా ఒక పాప నియమం పనిచేస్తాం. పాపి ఎవరు కూడా దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలబడలేడు. సో అందుచేత అది పరిశుద్ధుడైనటువంటి దేవుడు మా అందరూ కూడా ఏదో ఒక విషయంలో ఆయన నియమించినటువంటి నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన వాళ్ళమే, విశ్వాసమైన అవిశ్వాసమైన. సో అందుచేత మనం ఆ రీతిగా సంఘంగా లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఓ ప్రత్యేకమైన స్కానర్ల నుంచి సంఘాన్ని, విశ్వాసాన్ని కనిపెడతా ఉన్నారు. ప్రభుత్వాలు, అధికారులైన వాళ్ళు, లోకము మరి ఎన్నడూ లేనంత తీవ్రంగా సంఘం వైపు చూస్తూ ఉన్నారు. సో అందుచేత మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని, మనం కేర్ఫుల్గా దేవుడు దీని ద్వారా ఏం మాట్లాడుతున్నాడు మనకి అని గ్రహించి మనం ఆ రీతిగా మనం ఉండాల్సినటువంటి అవసరత, బహు జాగ్రత్తగా లోకానికి సంఘం అంటే ఏంటో తెలియచేయాల్సినటువంటి దినాల్లో మనం ఉంటాము. ఇలా నేను ఎన్నుకున్నటువంటి అంశం ఏంటంటే విండోస్ ఆన్ ది క్వారంటైన్ షిప్. ఏమండి, ఒక ప్రత్యేకించబడినటువంటి, ఒక సాగ్రిగేట్ చేయబడినటువంటి ఓడలో, బైబిల్లో దానికి ఒక కిటికీ అనేది మనం చూస్తాం. అది ఈ రీతిగా మనం దానికి అన్వయించుకోవాలి. నేను ఎన్నుకున్నటువంటి లేఖన భాగం మనందరికీ సండే స్కూల్ అప్పటి నుంచి కూడా మనం వింటున్నటువంటి అనేక వర్తమానాలు, అనేక మంది ద్వారా విన్నటువంటి మాట. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి
8వ వచనం వరకు చదువుతారు. ఆదికాండం 6వ అధ్యాయం 5-8. నరుల చరిత్రం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయను. ఎలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం పొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చాలి అని అనుకున్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో దాని వరకు ప్రత్యేకించినటువంటి అక్కడ 9వ వచనం మనం ఏం చూస్తామంటే, నోవహు నీతిపరులను తన తరంలో నిందారహితులుగా జీవించి దేవునితో నడిచిన వాడు అనే మాట మనం చూస్తాం. 3 లక్షణాలు కూడా దేవుడు తన గురించి సాక్షిస్తాడు. తను మొట్టమొదటిగా నీతిమంతుడు. ఏమంటే నీతిమంతుడు అయినా జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది తన మీద. అయినా దేవుడు ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చాడు. రెండోది నిందారహితుడు, పాపం లేనివాడు కాదు. హి వాజ్ నాట్ సిన్లెస్. ఆయన నిందారహితుడు, వేలెత్తి చూపించుకోకుండా బ్రతికాడు. అంటే వేలెత్తి చూపించుకోకుండా పాపంలో బ్రతకాలని కాదు, లైసెన్స్ కాదు. ఇక్కడ నిందారహితంగా తన తరంలో లోకమంతా ఒకవైపు వెళ్తుంటే తను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి వ్యతిరేకమైనటువంటి క్రమంలో ప్రయాణం చేసి దేవునితో నడిచిన వాడు అనే మాట మనం చూస్తాం. వాడిని తప్పించడానికి దేవుడు ఒక డిజైన్ ఇచ్చి, అలాగే డిజైన్ ఏమండి ఒక ఆర్క్ తయారు చేసుకోమంటాడు. ఈ ప్రిపేర్ అన్ ఆర్క్ ఫర్ యూజ్. ఆర్క్ అంటే ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్లో ఆర్క్ అని అంటే ఇట్ ఈస్ ఎ కాఫిన్. ఇట్ ఈస్ ఎ కాఫిన్, సమాధి పెట్టి అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ బరీడ్ ఇన్ ద వాటర్స్, దే వర్ బరీడ్ ఇన్ ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్, ఆర్క్ ఆఫ్ నోవా. నోవహుతో దేవుడు ఒక నిబంధన లోకంతో చేయడానికి ఇష్టపడి ఒక పెట్టెని తయారు చేసుకోవడానికి. ఏమండి ఇట్ వాజ్ నెవర్ ఎ షేప్ ఆఫ్ ఎ షిప్. ఏదో ఓడ రూపంలో చేయబడింది కాదు అనే మాట. 450 అడుగులు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు. ఈ కథంతా మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. పిల్లరా అదే పెట్టి అనేటటువంటిది తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషేను దాచిపెట్టినప్పుడు జమ్ము పెట్టే ఆర్క్ అనే మాట అక్కడ వాడబడింది. మోషే ఒక్కడిని తన తరం వారు చంపేయబడతా ఉంటే, నైలు నదిలో పడవేయబడతా ఉంటే, నైలు నదిలో పడి మునిగిపోయి చనిపోతా ఉంటే, అదే సమయంలో ఆ నైలు నది మీద తేలి ఆడడానికి, సజీవంగా ఉండడానికి ఒక ఆర్క్ తయారు చేయాల్సి వచ్చింది. ఇదే మాట అక్కడ వాడబడ్డది. ఒక సమాధి పెట్టి, ఇట్ ఈస్ ఎ కాఫీ. రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ వర్ బరీడ్ ఇన్ ద వాటర్ ఆఫ్ నైల్. నైలు నది నీళ్ళు భూమి మీద పొడవైనటువంటి నది. ఆ తర్వాత ఓన్లీ మోసెస్ వాస్ ఫ్లోటింగ్ అనే మాట మనం చూస్తాము. ఆ తర్వాత నిర్గమకాండంలో మనం 25వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్ళిపోతే, మోషేకు దేవుడు కొండ మీద చూపించిన మందిరం యొక్క నమూనాలు ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అనేది కనబడుతుంది. ఒక నిబంధన మనసు, ఇంకొక సమాధి పెట్టి కనబడుతుంది. అందులో ధర్మశాస్త్ర పలకలు, ధర్మశాస్త్రం రాయబడినటువంటి పదాత్మలు రాయబడినటువంటి పలకలు, మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర, చిగురించిన ఆహారం కర్ర, ఈ 3 మనం చూస్తాం. ఇన్ దట్ కాఫిన్ ఆఫ్ కవెనెంట్, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. ఈ 3 స్థలాల్లో ఈ మాట మనం చూస్తాం. సో అందుచేత ఇక్కడ ఈ కుటుంబాన్ని తప్పించడానికి నోవహు నీతిమంతుడు కాబట్టి తనని, తన భార్యని, తన 3 కుమారుల్ని, 3 కోడళ్ళని, మొత్తం 8 ఈ జలప్రళయం నుంచి తప్పించడానికి దేవుడు ఒక డిజైన్ చూపించినట్టుగా ఒక సామాన్యమైనటువంటి వారు, ఆర్డినరీ ఫార్మర్స్, ఇంజనీర్స్ ఏం కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, ఈ వాటర్ టెక్నిక్స్ అని తెలిసిన వాళ్ళు కాదు, ఇవన్నీ గమనాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత చాలా బుద్ధిహీనమైనటువంటి వాళ్ళు ఒక రకంగా. కానీ ఏంటంటే వాటర్ తయారు చేసి దానికి ఒక చుక్కానే లేదు, ఏమంటే తెరచాలేదు. దెర్ ఇస్ నో రడ్డర్ అండ్ దెర్ ఇస్ నో సే, దెర్ ఇస్ నో యాక్ట్. సో అలా చేసుకున్నది అనేటటువంటి షేప్ కూడా వాళ్ళ షేప్ కాదు. పొడవు 6:1. లేటెస్ట్ ఈ షిప్ టెక్నాలజీలో వాళ్ళు వాడేటటువంటి నిష్పత్తి రేషియో 6 feet, 6 feet పొడవు, 1 feet వెడల్పు. ఎంత పెద్దగా చేయబడినటువంటి ఈ ఆర్క్, ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ 20,000 tons, 20,000 టన్నులు
భూమి మీద ఉన్నటువంటి పెద్ద జంతువులు, క్రూర జంతువులు, తర్వాత సాధు జీవులు ఇవన్నీ కూడా పట్టినా కానీ సగం కూడా నిండదట. 3 అంతస్తుల్లో ఆ ఓడను చేసి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, ఇట్ వాజ్ నాట్ మ్యాన్ ఫర్ స్పీడ్. ఏదో వేగంగా వెళ్ళడానికి కాదు, ఏమండి, ఏదో వేగంగా వెళ్ళిపోయి ఏదో చేయడానికి కాదు. ఏప్రిల్ 10, 1912 సంవత్సరంలో టైటానిక్ అనే షిప్ని విలియం పిర్రే అనేటటువంటి ఒక ఇంజనీరింగ్ సూపర్వైజర్ ద్వారా ఆర్గనైజ్ చేయబడి షిప్పింగ్ కంపెనీ తయారు చేసింది. దానికి 6 బాయిలర్స్ ఉన్నాయి. ఇట్ వాస్ ది ఫాస్టెస్ట్ షిప్ ఫ్లోటింగ్ ఇన్ దోస్ డేస్. అది బెల్ఫాస్ట్ ఐలాండ్ నుంచి బయలుదేరి న్యూయార్క్ పట్టణానికి వెళ్తుందనే మాట మనం చూసాం. దట్ వాస్ ది ఫాస్టెస్ట్. వేగం కొరకు, స్పీడ్ కొరకు, ఆ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ టైమింగ్ని తగ్గించడానికి తయారు చేసి చాలా సంపన్నులైన వారు, ధనికులైన వారు, ఇండస్ట్రియలిస్ట్, సెలబ్రిటీస్, రకరకాలైనటువంటి వారు 3547 మంది అందులో ఎక్కి ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూసాం. ఒక చిన్న మంచు ఐస్ బర్గ్ని ఢీకొని అది పగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించు 3.5 గంటలు చీకటిలో ఆ ఫ్రీజింగ్ వాటర్స్లోకి వెళ్ళిపోయి చాలామంది, సగం మంది ఇంచుమించు చనిపోవడం అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ చేయబడినటువంటి ఈ ఓడ స్పీడ్ వర్క్ కాదు. ఇట్ వాజ్ నాట్ డెస్టిన్ టు ఏ హార్బర్. ఏదో రేవుకు వెళ్ళడానికి కాదు, ఒక కొండ మీదకి వెళ్ళి ఆగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ నెవర్ టు బి యూస్డ్ అగైన్, అలా తిరిగి వాడుకోవడానికి కాదు. అందుచేత మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రీతిగా చేయడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అక్కడ అన్నీ కూడా వెళ్ళిన తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే, ఆదికాండం 20:16 ఒకే ఒక తలుపు ఉంది ఆ వాడికి. దేవుడు దాన్ని మూసాడు. ఏ నరమాత్రుడు దాన్ని తెరవలేకపోయాడు. అనేక మంది వచ్చి ఆ జలపడి వచ్చి వాడిని తట్టుంటారు, తలుపు తెరవడానికి చూసుంటారు, దాన్ని ఏదో బ్రేక్ ఓపెన్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. వాళ్ళు ఎవరి తరం కాలేదు. చివరికి వాడలు తయారు చేయించినటువంటి నోవహు తరం కూడా కాలేదు. నోవహు కూడా దాన్ని తెరుచుకుని వచ్చినట్లుగా మనకు కనబడదు కదా. 8వ అధ్యాయం 13 కప్పు తెరిచి వాళ్ళు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాము. తర్వాత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఫెసిలిటీ ఏంటంటే, ఆ వాడ టాప్ నుంచి 18 అంగుళాల కిందకి, హీబ్రూ మెజర్మెంట్లు అయితే 1 క్యూబిక్, ఏమంటే ఒక మూరెడు కిందకి చుట్టూ కూడా కిటికీ పెట్టాడు. దేర్ ఇస్ ఎ విండో ఆన్ ది క్వారంటైన్ షిప్. ఎందుకది ఫర్ లైట్ అండ్ ఎయిర్, ఏది పగలు ఏది రాత్రి అని తెరవడానికి, గాలి రావడానికి, తీసి చూడడానికి, పౌరాన్ని వదలడానికి, కాకిని బయట విడిచిపెట్టడానికి, ఆ రీతిగా తెలుసుకోవడానికి దేవుడు విండోస్ పెట్టినట్లుగా. ఇలా మనం కూడా ప్రస్తుతం చూస్తే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మూయబడినటువంటి మందిరాల నుంచి దేవుని వాక్యం మరి ఎక్కువ మందికి, ఒకవేళ ఇదే వర్తమానం ఇక్కడ ఈ మందిరంలో చెప్తే మా మందిరంలో ఒక 100 మంది వస్తారేమో, కానీ దేవుని కృప ఇంచుమించు 200 మంది ఈ వాక్యం వింటా ఉన్నారు. దేవుడు ఆ రీతిగా దాన్ని విండోస్ని వాడుకుంటా ఉన్నాడు. సో అందుచేత మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ వాడ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ ది కాల్ ఫర్ జడ్జ్మెంట్. దేవుడు ఈ లోకానికి ఫైనల్గా ఒక తీర్పు తీర్చడానికి ఆ హెచ్చరికగా మనం తీసుకోవాల్సి. తర్వాత వాడలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని లెసన్స్, మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ బ్రీఫ్గా చెప్తాను. మొదటిది డు నాట్ మిస్ ద బోట్. ఒకే ఒక వాడ ప్రపంచం అంతా నాశనం అయిపోతూ ఉంది. ఆ వాడలో ప్రవేశించిన ఎడమడుగులు మాత్రమే రక్షించబడ్డారు. నీటిలో తేలి సురక్షితంగా ఉండి 278 రోజులు 378 రోజులు 378 days క్వారంటైన్లో గడిపారు. 378 రోజులు అందరూ ఉండి గడిపి ఆ తర్వాత బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాము. సో అందుచేత దేవుడు మూసిస్తే ఈ రక్షణ ద్వారాన్ని ఎవరు తెరవలేదు. ఎందుకంటే రక్షణ ప్రమేయం ఎక్కువ అవసరం. రెండోది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, విశ్వాసమైన మనం అందరూ కూడా, యూదుడు కానీ, గ్రీస్ దేశస్తుడు కానీ, అన్యుడు కానీ, చదువుకున్నవాడు కానీ, పేదవాళ్ళు కానీ, లేక గొప్పవాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, చదువుకున్నవాడు, నిరక్షరాస్యుడైన వాడు, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ గ్రూప్ అయినా, నిజంగా ప్రభువుని అంగీకరించిన వారు, వీఆర్ ఆల్ సైలింగ్ ఇన్ ద సేమ్ బోట్. నెవర్ ఫర్గెట్ ఇట్. ఒకే వాడలో, రక్షణ వాడలో మనం ప్రయాణం చేస్తామనే సంగతి మనం మర్చిపోకూడదు. కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు,
కొన్ని అలవాట్లలో, ఆరాధన అలవాట్లలో, కొన్ని ఆచారాల్లో కొన్ని డిఫరెన్సెస్ ఏమి ఉండవచ్చు. బట్ వీఆర్ ఆల్ సేమ్ ఇన్ ద సేమ్ బోట్. రెండోది. మూడోది ఏంటంటే వీ నీడ్ టు ప్లాన్ అహెడ్. అక్కడ నోహు విషయంలో చూస్తే 120 సంవత్సరాలు సిద్ధపడడానికి దేవుడు అనుమతించినట్లుగా మనం చూస్తాము. 120 years ఆఫ్ ప్రిపరేషన్. వాళ్ళని సిద్ధం చేసి, తన ఇంటిని సిద్ధం చేసి, వాళ్ళు తినడానికి, జంతువులు తినడానికి, వాళ్ళు త్రాగడానికి నీళ్లు, ఇవన్నీ కూడా వాళ్ళు స్టోర్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే మనం వీ నీడ్ టు స్టే ఫిట్. 7వ అధ్యాయం 6వ వచనం మనం చూసేది ఏంటంటే 600 సంవత్సరాలప్పుడు నోహు హీ వాస్ క్వారంటైన్ ఫర్ మోర్ దెన్ ఎన్ ఇయర్. సంవత్సరం పైబడి ఆ రీతిగా తాళాలు నిలబడి లోపల ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి అట్ ది ఏజ్ ఆఫ్ 600 years. వీ నీడ్ టు స్టే ఫిట్. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి. ఒక ఎయిర్ ట్రావెల్ అయితే, ఒక షిప్ ట్రావెల్ అయితే, ప్రస్తుతం షిప్ ట్రావెల్స్ లేవు, లేక ఏదన్నా ప్రయాణం ఉంటే మనం ఎప్పుడు సిద్ధపడతాం. చాలా మంది నుంచి అన్నీ ఏది పట్టుకెళ్ళాలి, ఏది పట్టుకెళ్ళకూడదు, ఎంత వెయిట్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సార్. వీ నీడ్ టు స్టే ఫిట్. ఆ తర్వాత 5వదిగా మనం చూస్తే నెవర్ లిసన్ టు ది క్రిటిక్స్. మనం తీసుకునే నిర్ణయానికి బయట ఉన్న వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు, బయట ఉన్న వాళ్ళు మనల్ని అవమానపరచడానికి చూస్తారు. నువ్వే రక్షించబడినోడుగా, నువ్వే మార్పించుకుంటున్నాడు, నువ్వే ప్రభువు నమ్ముకున్నావు, మాకు లేన దేవుడు అన్నట్టు మాట్లాడతారు. సో వాళ్ళ విషయమే. నోహును కూడా 120 సంవత్సరాలు ఎంతో మంది ఎగతాళి చేశారు, దాన్ని లెక్క చేయలేదు. ఆ తర్వాత నోహు ఎత్తైనటువంటి స్థలంలో వాడని నిర్మించాడు. మనం కూడా ఒక యేసుక్రీస్తు అనే బండ మీద 11 అధ్యాయం 10 ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే బండ మీద, వాక్యం మీద మందిరాన్ని కట్టాలి. ఎంత పెద్ద తుఫానైనా, ఎటువంటి వానైనా, ఎంత గాలి వీసినా మన కట్టడం నిలబడాలి. మన సంఘం, మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం, మన కుటుంబం నిలబడాలి అని అంటే క్రీస్తు అనే బండ మీద కట్టడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. తర్వాత ఫర్ సేఫ్టీ వీ నీడ్ టు స్టే ఇన్ గ్రూప్, ఇన్ ఏ టీమ్. వీ షుడ్ బిలాంగ్ టు ఏ టీమ్. ఒంటరిగా ఉండి మనం నిలబడలేము విశ్వాసంగా. వీ నీడ్ ఎన్ అసెంబ్లీ. ఒక సంఘం మనకు కావాలి, ఒక సహవాసం మనకు కావాలి. తర్వాత మనకు ప్రార్థించేటటువంటి వాళ్ళు, సహోదరులు మనకు కావాలి. వాళ్ళతో మనం పరిచయం చేసుకోవాలి. ఉదాహరణకి ఓ ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, ప్రయాణం చేస్తాం. ఇట్స్ ఓన్లీ ఓవర్ నైట్ ట్రైన్. అండ్ దెన్ బిఫోర్ వీ గెట్ టు స్లీప్ ఆ కుబేలో ఉన్న వాళ్ళందరితో మనం పరిచయం చేసుకుంటాం. ఒక విమానం ఎక్కితే పక్కన కూర్చున్న వాళ్ళతో పరిచయం చేసుకుంటాం. వాళ్ళతో మాట్లాడడానికి, ఆ భయాన్ని మర్చిపోవడానికి, ఏదో కల్పించుకుని మాట్లాడి టైం గడపడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఫర్ సేఫ్టీ వీ షుడ్ ఐడెంటిఫై విత్ ఎ గ్రూప్. మనం ఒక గ్రూప్ని తొందరగా మనం తయారు చేసుకోవాలి. బికాస్ బయట అంత భయంకరమైనటువంటి పరిస్థితి. లోకం అనే సాధనలో ఈ విశ్వాస వాడ ప్రయాణమే వెళ్తా ఉంది అనే సంగతి చాలా ప్రాముఖ్యమైన సంగతి. బెస్ట్ టీమ్ ఈజ్ ద ఫ్యామిలీ. అందుకే దేవుడు కుటుంబంగా మనం ఒక టీమ్గా ఏర్పడడానికి, ఒకవేళ ఈ లాక్డౌన్ దినాలు, ఈ క్వారంటైన్ పీరియడ్ ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించాడేమో. ది బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్య భర్తలు ఒక బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ అనే మాట మనం మర్చిపోకూడదు. అండ్ ప్రతి ఇంటిని దేవుడు మందిరంగా మరల్చడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రతి గృహ యజమాని ఒక యాజకురాలుగా, కుటుంబ పక్షంగా విజ్ఞాపన చేసేవాళ్ళుగా చేసినట్టుగా మనం చూస్తాము. అండ్ దేర్ వాజ్ నో చర్చ్. ఎవ్రీ క్రిస్టియన్ హోమ్ వాజ్ ఎ చర్చ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాజ్ ఎ పాస్టర్. సో అలా చేయడానికి మరోసారి దేవుడు మనకు ఒక టీమ్గా మనం ఏర్పడడానికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. తర్వాత స్పీడ్ కొరకు కాదు. స్పీడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. ఇట్ వాజ్ నెవర్ మెంట్ ఫర్ స్పీడ్. లైఫ్ ఏదో వ్యాగన్ వెళ్ళిపోతే, ఏదో తొందరగా చేసి, ఏదో ఐటమ్ ఫిల్అప్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి ఏదో చేస్తే ఏదో గొప్ప పరిచర్య అని అనుకుంటాము కదండి. బిజీనెస్ అనేటటువంటి ఇట్స్ నాట్ ఎ బిజినెస్. మనం అనుకుంటాం ఏదో దేవుని కొరకంతో మనం అందరికంటే ఎక్కువ చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ అది అన్నిసార్లు కూడా ఇట్ ఈస్ నాట్ అడ్వాంటేజియస్. అది సమ్టైమ్స్ వీ హ్యావ్ టు స్లో డౌన్ అండ్ గాడ్ స్లోస్ డౌన్. చాలా మంది దైవజనులు, చాలా మంది పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి ఎంతో పరిచయం చేసినటువంటి వారిని దేవుడు మనసు పట్టించాడు, క్వారంటైన్లో పంపించేశాడు, కదలకుండా చేశాడు, మాట్లాడకుండా చేశాడు. చాలా మంది
ఆ రీతిగా ఉన్నటువంటి దైవజనులు మనకు తెలుసు. సో అందుచేత పిల్లలు మనం గమనించాల్సింది ఏంటంటే స్పీడ్ అనేది దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మీటింగ్ విత్ యాక్సిడెంట్. ఆ తర్వాత ఈ రీతిగా మనం ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే హౌ బిగ్ ది స్టార్మ్ కెన్ బి, నో మ్యాటర్ హౌ బిగ్ ద స్టార్మ్ ఇస్, and how long the quarantine time is, and how fast the wind is blowing. There is a rainbow. దేవుడు ఒక రెయిన్బో మన కొరకు దేవుడు అక్కడ ఆదికాండ 8వ అధ్యాయం మొదటి వచనం మనం చూసే మాట ఏంటంటే దేవుడు నోహును అతనితో కూడా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాను. గాడ్ రిమెంబర్డ్, అండ్ గాడ్ రిమెంబర్స్ అండ్ గివ్స్ us another opportunity. మేబీ ఆగస్ట్ కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు, లేక ఇంకొక 2-3 నెలలు ఇంకా పొడిగించబడవచ్చు. బట్ స్టిల్ రిమెంబర్ దట్ గాడ్ రిమెంబర్స్ us. దేవుడు మనల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో మొట్టమొదటిగా ఇట్ ఈస్ ఏ కాల్ ఫర్ జడ్జ్మెంట్. ఆ తర్వాత రెండవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, యాక్చువల్గా 3 పాయింట్స్ నేను చేశాను కానీ తర్వాత ప్రభుత్వం మీద ఇంకొకసారి మనం దాన్ని ధ్యానం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ వాచ్ఫుల్నెస్. అంటే లోకానికి ఈ క్వారంటైన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే అది తీర్పు కొరకైనటువంటి జ్ఞాపకం. ఇట్ ఈస్ ఎ రిమైండర్ దట్ ఎ ఫైనల్ జడ్జ్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్. సెకండ్లీ ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ వాచ్ఫుల్నెస్ యాజ్ ఎ చర్చ్, యాజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ సాగ్రిగేటెడ్ ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా, ఎక్లీషియాగా, బయటకు వచ్చిన జనాంగంగా దేవుడు మనల్ని ఒక వాచ్ఫుల్నెస్గా ఉండడానికి. ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ వాచ్ఫుల్నెస్. కాబట్టి దేవుడు తన అనంతమైనటువంటి జ్ఞానం చేత మన మరణ దినాన్ని కానీ యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ దినాన్ని కానీ చెప్పలేదు. ఏ మనిషికి బయలుపరచలేదు. ఏమండి అటువంటి ప్రవక్త ఇంకా పుట్టలేదు. మన ప్రవక్త అక్కర్లేదు. ప్రవచనం అంతా దేవుడు పరిపూర్ణంగా ఆయన శిష్యుల ద్వారా బయలుపరిచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో ముగించేశాడు. We don't need any more prophets. Even if somebody calls himself, pronounces himself that he is a prophet, he must be a false prophet. బైబిల్ చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏమండి యేసుక్రీస్తు ప్రభు ప్రవచనాన్ని ముగించి పద్మాసు దీపంలో అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత లోకాన్ని గురించి, అంతాన్ని గురించి బయలుపరిచి దాన్ని క్లోజ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాకడ ముందు 2 ప్రవక్తల్ని యెరూషలేములో ప్రకటించడానికి ఇశ్రాయేలు దేశంలో ఆయన మళ్ళా తిరిగి పంపించుకుంటున్నాడనే సంగతి ఈ మధ్యలో అంతా అబద్ధ ప్రవక్తల గురించి చెప్తాడు. సో సార్వత్రికమైనటువంటి విపత్తు గురించి, ఈ ఫైనల్ జడ్జిమెంట్ గురించి, ఈ వాచ్ఫుల్నెస్ గురించి, ఇవన్నీ కూడా దేవుడు పరిపూర్ణమైనటువంటి లేఖనాన్ని అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఏమీ దాచుకోకుండా సమస్తము మీకు బయలుపరిచితిని. ఏ కంప్లీట్ మ్యాండేట్ టు ది చర్చ్ ఇస్ గివెన్ బై పాల్. ఇంకా ఏ వివరణ ఎక్స్ట్రా ఏ రెవల్యూషన్ కూడా మనకు అక్కర్లేదు. ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్ దాని విషయమే మనం జాగ్రత్త పడాలి. సో దేవుడు తన అనంతమైన జ్ఞానం చేత ఈ 2 దినాలు మనం బయలుపరచాలి. మనం ఎప్పుడు చనిపోతాం అంటే ఎక్స్పైరీ డేట్. ఓన్లీ వీ సెలబ్రేట్ ది బర్త్ డేట్ అండ్ సంబడి ఎల్స్ దే సెలబ్రేట్ ది ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ మనకు తెలియదు. కొన్ని దినాలు నియమించి మనం పుట్టకముందే గ్రంథంలో ఇవన్నీ కూడా రాసి ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ బైబిల్లో ఇవి 2 తెలుసుకోవడానికి కాదు, కానీ ఇవి తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం దేవుడు తన మనసుని ఇవ్వలేదు. కానీ చాలా జాగ్రత్తగా ప్రార్థన విషయమే మెలకుగా ఉండండి అని తన శిష్యుల ద్వారా తెలియజేసినట్లుగా వి వాచ్ఫుల్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలు మనం మెలకుగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట చెప్తాడు, ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. పాల్ వెరీ క్లియర్లీ టెల్స్ us that we should be watchful. మెలకువగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. తర్వాత లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో
ఆ తర్వాత 43వ వచనంలో యేసుక్రీస్తు మనుష్య కుమారుడు ఏ సమయంలో వస్తాడో మీకు తెలియదు కాబట్టి అపియర్ ఇన్ ఎన్ అవర్ యూ డు నాట్ ఎక్స్పెక్ట్. మనం ఎదురు చూడని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి సిద్ధపడి ఉండాలి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. క్రైస్తవులుగా ఇలాంటివి సంభవించినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే టాలెంట్, మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కారణం ఏంటంటే మనం అందులో మనం ఆయన శక్తిని అనుభవించి ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవించుతూ ప్రతి క్షణం కూడా ఆయన కొరకు జీవించి ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఇతరులకు దాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరత మనం కలిగి ఉండాలి. ఏ దినం ఆయన వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు. ఇవన్నీ కూడా రాబోయే ఆయన రాకడకు సూచనలుగా మనం చూస్తూ ఉన్నాం. మేము కరెక్ట్గా మా సంఘంలో ఈ ప్రకటన స్టడీ చేస్తూ ఉన్నాం. 7 అధ్యాయాలు అయిపోయి 8వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ యూనివర్సల్ కెలామిటీ సార్వత్రికంగా ఏం జరుగుతాయని చెప్తా ఉన్నా 8వ అధ్యాయం కరెక్ట్గా టేస్ట్ యూనివర్సల్ కెలామిటీ, జాతీయ విపత్తు లేక సార్వత్రికమైనటువంటి విపత్తు ఎలా ఉంటుందనే సంగతి సంఘానికి రుచి చూపించడానికి దేవుడిచ్చినట్టుగా మనం చూస్తాం. సో అందుచేత మనం సిద్ధపడి మెరుగుగా ఉండాలి. ఇంటర్నెట్లోకి వెళ్తే there is a website that claims to predict when you will die. ఎప్పుడు చనిపోతావో చెప్తుంది ఒక వెబ్సైట్. ఒక పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ ఆస్క్స్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు అన్నీ మనం సమాధానం చేసుకుంటూ వస్తే అక్కడ మనకు వచ్చే జవాబు ఏంటంటే ఇట్ ప్రెడిక్ట్స్ వెన్ యూ విల్ డై. నువ్వు పలానా తారీఖు చనిపోతామని ఆ పక్కన ఒక డిజిటల్ క్లాక్ సెకండ్స్లో కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. ది రిమైనింగ్ లైఫ్ ఇట్ షోస్. ఎన్ని దినాలు ఉన్నాయో నీకు, ఎన్ని గంటల్లో చనిపోతావో, ఎన్ని నిమిషాల్లో చనిపోతావో నీవు ఇచ్చినటువంటి జవాబును బట్టి ఆ రీతిగా కనపడడం, కౌంట్ డౌన్ అవ్వడం మనం చూస్తాం. ఆ తర్వాత దాని పక్కనే అఫ్కోర్స్ ఒక లెటర్ వస్తుంది. ఇట్ ఆల్సో సేస్ దట్ ఈస్ అన్ ఇంటర్నెట్ ఫ్రెండ్లీ రిమైండర్ దట్ లైఫ్ ఈస్ స్లిప్పింగ్ అవే అని వస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ రిమైండర్ దట్ లైఫ్ ఈస్ స్లిప్పింగ్ అవే. సో అందుచేత మనము ఆయన కొరకు బ్రతకడానికి, ప్రతి నిమిషం ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక హెచ్చరికగా మెలకువగా ఉండి మనం ఆ రీతిగా ధ్యానం కలిగి ఉండడం అనేది, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది. బీ రెడీ ఫర్ యువర్ లాస్ట్ మూమెంట్ బై బీయింగ్ రెడీ ఎవ్రీ మూమెంట్. నీ చివరి క్షణం కొరకు మనం సిద్ధపడి ఉండడం, ప్రతి క్షణం కూడా ఆయన కొరకు బ్రతికి ఆ చివరి క్షణం కొరకు మనం కాసుకొని ఉండడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో ప్రభు చెప్పిన వాళ్ళ ఇంకా కొంతకాలం ఒకవేళ పొడిగించబడుతుందేమో తెలియదు. ఇంకొకసారి అవకాశం వస్తే మిగిలినటువంటి హౌ ఇట్ ఈస్ ఏ కాల్ ఫర్ రిపెంటెన్స్ అండ్ వాట్ ఈస్ ది ఫైనల్ కాల్ అనే మాటలు కూడా మనం ప్రభు చెప్పినట్టే ధ్యానం చేద్దాం. సమయాన్ని బట్టి ఇక్కడితో నేను ముగిస్తా ఉన్నాను. సో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాల్ ఫర్ జడ్జ్మెంట్ అండ్ దేర్ ఆర్ విండోస్ ఆన్ ది క్వారంటైన్ షిప్ అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రమ్ ది క్లోజ్డ్ చాపెల్స్, మూయబడినటువంటి మందిరాల నుంచి వాక్యం బయటకు వెళ్ళడానికి there is a Windows operating system, and we praise God for technology, and we praise God for the people who are so lovingly sitting at the cell phone or a TV or a laptop and listening to these words. ఆసక్తి కలిగిన వారందరికీ దేవుడు తప్పకుండా తన కృపని అధికం చేస్తాడు. దేవుడు ఆ రీతిగా మనం ఇంకా ఎంతకాలం ఏ రీతిగా ఉండదో తెలియదు. ఈ కాలం అంతా కూడా మనం చేయబట్టుకుని నడిపించడానికి ప్రభు మనకి సమృద్ధి కృపను అనుగ్రహించినగాక. ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుభ్రమైన నా ప్రియ ప్రభా, మీరు జ్ఞాపకం చేసిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభా, కుటుంబాన్ని మీరు ఆ సార్వత్రికమైనటువంటి భయంకరమైనటువంటి తీర్పు నుంచి తప్పించడానికి వాళ్ళని మీరు క్వారంటైన్ చేసి, వాళ్ళు మీరు పోషించి, సంరక్షించి మళ్ళీ బయటకు తీసుకుని వచ్చిన విధానం వారిని జ్ఞాపకం చేసుకుని వారితో ఒక నిబంధన చేసి మీరు బయటకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు పొందడానికి లోపల కూడా ఆయన క్వారంటైన్ టైంలో మేము నేర్చుకోవాలి, ఎలా మెలకు ఉండాలి, ఏ రీతిగా తీర్పుల గురించి జ్ఞాపకం చేయబడాలి. ఇది మీరు అనుమతించిందని మేము అంగీకరించి ప్రభా నాయన తండ్రి, ఆ తీర్పు కిందకి మేము రామని ఎదిగి ఉండి కానీ మేము హెచ్చరిక పొందిన వాళ్ళని, ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఉందని, మేము నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉందని, మేము మెలకు ఉండి కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము గుర్తెరిగి ప్రభా ఈ సమయం అంతా సద్వినియోగం చేసుకోవాలని సహాయం చేయండి. నాయన పెద్దవారిని, చిన్నవారిని, పసిబిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రభా సర్వలోకంలో ఈ వ్యాధి సోకి బాధపడుతూ ఉన్నవారిని
ప్రభా వారికి పరిచయం చేస్తూ ఉన్నవారిని, ప్రభుత్వ పరంగా ప్రయాసపడుతూ ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఆయా సంఘాలు కూడా ఎదురు ముందుకు వచ్చి సహాయపడతామని, ఆయా సంస్థల నుంచి వచ్చి సహాయపడతామని, వారికి కూడా తగిన భద్రత నీ కవచం అనుగ్రహించండి ప్రభా. ఈ మూయబడినటువంటి మందిరాలు ఎంతకాలం ఏమో తెలియదు కానీ ప్రభా మీ విండోస్ మా మీద వచ్చి మాకు తెరిచి ప్రభా నీ వార్త వినడానికి వాటి వల్ల బలం పొందడానికి ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించిన కోరుతూ ఆయన ఈ సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటే మీ మీద ఆధారపడటం నీ కృపను కనిపెడతాం ఏ స్నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రభు పేరట శుభ్రంగా తెలియజేస్తాం.